మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి నేడు రాజీనామా చేశారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఈ రోజు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉదయం గన్ పార్క్ చేరుకున్న ఆయన అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్పై టీఆర్ఎస్ ప్రభుత్వంపై కొద్దిగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఉద్యమంలో తన పోరాటం తెలంగాణ కోసం చాలా పోరాటాలు చేశానని, కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మాత్రం తనను నిర్దాక్షిణ్యంగా మంత్రి పదవి నుండి తొలగించారని చెప్పి అవినీతి ఆరోపణలు, భూ కబ్జా ఆరోపణలు చేసి తనకు ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ లేకున్నా తనను ఒక అవినీతి ఆరోపణలు చేసి తనను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేశారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలకు కానీ అటు రైతులు కానీ నిరుద్యోగులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారని, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదని, అలాగే కరోనా విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా వదిలేసిందని కూడా ఆయన విమర్శలు చేశారు. ఈరోజు ఆయన రాజీనామా చేస్తూ ఇక్కడ నుండి గన్ పార్క్ నుండి ర్యాలీగా బయలుదేరి అసెంబ్లీలో స్పీకర్కి తన రాజీనామా పత్రాన్ని అందించడానికి లోపలికి వెళ్ళారు. అయితే లోపల స్పీకర్ కరోనా ఉన్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి రాకపోవడంతో తన రాజీనామా లేఖని అక్కడ స్పీకర్కి ఉన్న సెక్రటరీకి అందించారు. అలాగే అసెంబ్లీలో నియంతృత్వం కొనసాగుతుందని చెప్పి ఏదైతే కేసీఆర్ రాసిన స్క్రిప్ట్ ప్రకారమే ఇక్కడ కొనసాగుతుందని చెప్పి ఆయన విమర్శలు చేశారు. తాను మాత్రం రాజీనామా చేస్తున్నానని, ఇప్పుడు హుజూరాబాద్లో జరిగే ఉప ఎన్నిక అటు కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు జరిగే ఎన్నిక అని ఆయన చెప్పారు. అంటే తెలంగాణ ప్రజలు తనపై నమ్మకం ఉందని చెప్పి అటు హుజూరాబాద్లోని ప్రజలు కూడా తనకు భారీ నమ్మకంతో ఇప్పటివరకు 6 సార్లు గెలిపించారని, అలాగే ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ నెల 14న ఆయన బీజేపీలో చేరుతున్నారని కూడా ప్రకటించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, అలాగే ఉద్యమకారులు తుల ఉమా, అలాగే మరికొందరి పాటు అంటే ఉద్యమంలో ఆయనతో పాటు పనిచేసిన మరికొంతమంది కూడా టీఆర్ఎస్ బీజేపీలో చేరుతారని కూడా ఆయన చెప్పారు. అలాగే మరికొంతమంది కూడా మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ టీఆర్ఎస్ నాయకులు కానీ మరి బీజేపీలో ఆయనతో పాటు చేరుతారని కూడా ఆయన చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన రమేష్ రాథోడ్, అలాగే అశ్వత్థామరెడ్డి అలాంటి వారు కూడా ఈటెలతో పాటు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. ఇప్పటికే ఆయన ఢిల్లీలో పర్యటించిన నేపథ్యంలో అక్కడ ఢిల్లీలో పెద్దలు అటు జేపీ నడ్డాను కానీ మిగతా అమిత్ షా లాంటి వారిని కూడా కలిసి ఇక్కడికి వచ్చి హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించి హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రజల అభిప్రాయం తెలుసుకున్న నేపథ్యంలోనే ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే మొదటి నుంచి చూసుకుంటున్నప్పుడైతే ఈటెల ఏదైతే ఆరోపణలు వచ్చాయో అప్పటి నుండి ఆయన ఈటెల కొత్త పార్టీ పెడతారని అనుకున్నారు, లేదంటే కాంగ్రెస్లో చేరుతారనుకున్నారు, కానీ చివరికి మాత్రం ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. నిన్న చూసుకోవచ్చు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకుని ఆయన డైరెక్ట్గా ఈటెల ఇంటికి ఆయన వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఆయన కలుసుకొని ఆయన సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు రాజీనామా చేశారు. ఈ నెల 14న ఢిల్లీలో పెద్ద ఎత్తున అంటే ఆయనతో పాటు అటు ఏనుగు రవీందర్ కానీ తుల ఉమా కానీ మిగతా వారికి కూడా పెద్ద ఎత్తున దాదాపు 100 మంది కూడా చేరే అవకాశం ఉన్నట్టు చెప్పారు. దీనికి ఒక స్పెషల్ ఫ్లైట్ కూడా బుక్ చేశారనే సమాచారం ఉంది, కానీ అది ఎంతవరకు నిజం అనేది మాకు తెలియాల్సింది. ఈ నేపథ్యంలో ఆయన పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు ఉన్నవరకే ఎవరైతే ఉన్న పేర్లు వచ్చాయో అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది టచ్లో ఉన్నారని చెప్పి వారితో పాటు మిగతా వారు కూడా ఈటెల రాజేందర్తో పాటు బీజేపీలో చేరనున్నారని, తెలంగాణలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని, ఇటు కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఈటెల రాజేందర్ చెప్పారు. ఇది ఇక్కడ గన్ పార్క్ దగ్గర ఉన్న పరిస్థితి. కెమెరామెన్ చందుతో నవీన్, VT న్యూస్, హైదరాబాద్. 17 సంవత్సరాలుగా కమలాపూర్ శాసనసభ్యుడిగా, హుజూరాబాద్ శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా ఓటమి లేకుండా గెలవడమే కాకుండా ఈ అసెంబ్లీలో సమైక్య రాష్ట్ర పాలకుల మీద నిప్పులు చెరిగి తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని చెప్పి
ఆ రోజు అసెంబ్లీ వేదిక మీద గర్జించడమే కాకుండా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మంత్రిగా పనిచేసి ఈరోజు రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రాజీనామా విషయంలో యావత్ తెలంగాణ ప్రజలు కానీ ఉద్యమ సహచరులు కానీ రాజకీయంగా అవగాహన కలిగిన వాళ్ళందరూ కూడా మీకు బీఫామ్ ఇవ్వచ్చు టీఆర్ఎస్ పార్టీ, కానీ గెలిపించింది మాత్రం హుజురాబాద్ ప్రజలు కాబట్టి మీరు రాజీనామా చేయకూడదు. 2014 తర్వాత కావచ్చు, 2018 తర్వాత కావచ్చు, ఇతర పార్టీలలో గెలిచిన వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీకి వచ్చి మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇతర పార్టీలలో గెలిచిన వాళ్ళు రాజీనామా చేయకుండానే మంత్రులుగా శాసనసభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు. ఇవాళ యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని అపహాస్యం చేస్తూ ఇలా రాజకీయాలు కొనసాగుతుంటే, నిస్సిగ్గుగా ఆ చర్య కొనసాగుతూ ఉంటే మీరెందుకు రాజీనామా చేయాలని చెప్పి నన్ను అడిగారు. అంతేకాదు కేసీఆర్ దగ్గర వందల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎక్కడ బై ఎలక్షన్స్ వచ్చినా కూడా డబ్బును నమ్ముకోవడమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజల్ని మాయ చేసి గెలుస్తూ ఉన్నారు. కాబట్టి మనమెందుకో ట్రాప్లో పడాలనే చర్చ కూడా జరిగింది. కానీ వాళ్ళ వందల వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ నాలాంటి బిడ్డ మీద ఈ ప్రభుత్వం తీసుకున్న చర్య కానీ, ముఖ్యమంత్రి అవలంబిస్తున్న నియంత్రణతో ధోరణి కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా చీకొట్టడమే కాకుండా అసహించుకుంటా ఉన్నారు. నేను ఒకటే తెలంగాణ ప్రజానీకానికి, ఉద్యమ సహచరులకు, ప్రజాస్వామిక కాముకులకు నా వెలువిషర్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు జరిగేటువంటి హుజురాబాద్లో జరిగే ఎన్నికల సంగ్రామం అనేది కేవలం హుజురాబాద్ ప్రజలకు మాత్రమే కాకుండా వాళ్ళకు తోడుగా అండగా ఉండేటువంటి యావత్ తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ కుటుంబానికి జరిగేటువంటి ఘర్షణలాగా ఇవాళ ఉండబోతుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మొన్ననే చెప్పినట్టుగా హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగే సంగ్రామం కురుక్షేత్ర సంగ్రామం జరగబోతూ ఉంది. కౌరవులకు పాండవులకు అక్కడ యుద్ధం జరగబోతూ ఉంది. ఆ యుద్ధంలో అంతిమంగా తెలంగాణ ప్రజలు మాత్రమే విజయం సాధిస్తారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు మాత్రమే యావత్ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవ బావుటా గెలిచే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆ విశ్వాసంతో మాత్రమే గత నెల రోజులుగా మాతో 20 సంవత్సరాల కాలం పాటు నియోజకవర్గంలో నాయకులుగా ఉన్న వాళ్ళను, కార్యకర్తలుగా ఉన్న వాళ్ళను, అదే ప్రజలను కూడా నేను అడగడం జరిగింది. ఒకవేళ బిడ్డ వాళ్ళు కనుక తొలగించే పరిస్థితి వస్తే నువ్వే రాజీనామా చేయి బిడ్డ అని చెప్పి వాళ్ళు నిండు మనసుతో ఆశీర్వదించాలి. కాబట్టి మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళకు తోడుగా ఉండేటువంటి యావత్ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మాత్రమే ఇవాళ నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి నేను ప్రకటిస్తూ ఉన్నా. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ బై ఎలక్షన్ వచ్చినా కూడా ఇవాళ కేసీఆర్ గారికి వడ్లు తడిసిపోయి మొలకలు వచ్చినా, రైతాంగం ఆందోళన చేసినా కూడా వాళ్ళ గురించి మాత్రం పట్టించుకోడు. నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేవని చెప్పి రోడ్ల మీదకి ఎక్కినా కూడా వాళ్ళ గురించి పట్టించుకునే ఆస్కారం లేదు. ఇవాళ యావత్ ప్రజానికం అంతా కూడా ప్రతి నిత్యం పొద్దున్నే తనకున్న సమస్యలు నివేదించేటువంటి ప్రజా దర్బార్లకు ఇక్కడ ఆస్కారం లేదు. మంత్రులను పిలిపించుకొని సమీక్షలు చేసేటువంటి ఆస్కారం కూడా లేదు. ఇవాళ కరోనాతో వందల మంది, వేల మంది చనిపోయినా, లక్షల మంది హాస్పిటల్ పాలై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళ గురించి సమీక్షించుకునేటువంటి ఆస్కారం ఆయనకు ఉండదు. కానీ ఇవాళ ఎట్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి ఎట్లా గెలవాలి, 200 కోట్లు ఖర్చు పెట్టి ఎట్లా గెలవాలి, ఇవాళ ఈటల రాజేందర్ని ఎట్లా చక్రబంధంలో ముంచాలని చెప్పి యావత్ పోలీస్ స్టేషన్లని, అధికార యంత్రాంగాన్ని ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే వందల కోట్ల రూపాయల అక్రమ సంపాదనతో, అధికార దుర్వినియోగంతో ఇవాళ మా కార్యకర్తలు భయభ్రాంతికి గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ప్రజల్ని ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ తెలంగాణ ఉద్యమంలో రాటు తేలిన వాళ్ళు ఇవాళ ఢిల్లీ సర్కారు మెడలు మంచడానికి, ఉప్పల్ రైల్వే స్టేషన్ లాంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళు. కాబట్టి
మా వాళ్లకు నిర్బంధాలు కొత్త కాదు, మా వాళ్లకు కేసులు కొత్త కాదు, మా వాళ్లకు బెదిరింపులు కొత్త కాదు. ఆ బెదిరింపులని, నిర్బంధాలని, కేసుల్ని తొక్కి పడేసి తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారికి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గర పడ్డాయని చెప్పి మా ప్రజలందరూ కూడా ఉవ్విలుడుతున్న సందర్భం మనం చేస్తా ఉన్నా. కొంతమంది మీ నిన్నాళ్ళుగా లెఫ్ట్ పార్టీలో ఉన్న మనిషిని, నా డిఎన్ఏ అంతా కూడా లౌకిక డిఎన్ఏ అని చెప్పి తెలుసు అందరికీ. కానీ ఇవాళ నా ఎజెండా రైట్ ఎజెండా కాదు, నా ఎజెండా లెఫ్ట్ ఎజెండా కాదు. నా ఎజెండా తెలంగాణ యావత్ ప్రజానికం ఒక ఫ్యూడల్ నియంతృత్వ పాలన కొనసాగుతూ ఉంది కాబట్టి దాని నుంచి విముక్తి చేయడమే, దానికి గోరి కట్టడమే నా ఎజెండా ఉంది. కాబట్టి నా ఎజెండాను ప్రజలు హర్షిస్తారని, అర్థం చేసుకుంటారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ చాలా మంది నా వెల్విషర్స్, ప్రొఫెసర్లు నాకు ఫోన్ చేసిండ్రు, బిడ్డ నువ్వు ఎందుకు అట్లా పోతా ఉన్నావు, నీ మీద గురుతరమైన బాధ్యత ఉంది, నువ్వు ఒక గొప్పగా పార్టీ పెట్టి నడిపించచ్చు కదా అని చెప్పిండు. కానీ వాళ్ళందరూ కూడా నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, నేను గతాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా, మీలాంటి వాళ్ళు ఏ సమస్య వస్తే ఇవాళ 100 సార్లు ఫోన్ చేసినా కూడా ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళి మీకు ఏనాడు కూడా ఆహ్వానం అందలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు మీకు ఒక మాట ఇచ్చిండు, తప్పకుండా తెలంగాణ మేధావులతో, తెలంగాణ విద్యావంతులతో, తెలంగాణ ఉద్యమకారులతో ఒక కమిటీ వేస్తాను నేను, మీ సూచనలు సలహాలతో మాత్రమే తెలంగాణ సంపూర్ణ తెలంగాణగా, బంగారు తెలంగాణ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఏ మాట అయితే ఇచ్చిండో ఆ మాట గంగలో కలిసింది. చివరికి ఆ మాట కాదు కదా, కనీసం మీలాంటి వాళ్ళు ఏమైనా సూచన చేద్దామన్నా, మీలాంటి వాళ్ళకు ఏమైనా ఆపద వచ్చి చెప్పుకుందామన్నా కూడా ఇలా చెప్పుకునే దిక్కు లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ చైతన్యానికైతే నిలయమో, తెలంగాణ రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం ఇందిరాపార్క్ ధర్నా చౌకులు పెట్టుకొని ఉద్యమాలు చేసినామో, ఏ చైతన్యం ద్వారా అయితే యావత్ తెలంగాణ సమాజం పరిగించి ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిందో, ఇవాళ ఆ సంఘాలు కానీ ఆ చైతన్యం కానీ ఇలా నాశనం చేసే ప్రయత్నం చేసిండు. చైతన్యం తెలంగాణలో ఉండొద్దు, సంఘాలు తెలంగాణ ఉండొద్దు, ఐక్యత తెలంగాణ ఉండొద్దు. నేను ఒక చక్రవర్తిలాగా పరిపాలించుకోవాలి, నా తర్వాత నా కుటుంబ సభ్యులు పాలించినటువంటి ఒక ఫ్యూడల్ మనస్తత్వం ధోరణి తప్ప ఇక్కడ ప్రజాస్వామిక వాతావరణం లేదు. ఇవాళ కొనసాగుతున్న ఎమ్మెల్యేలకు, కొనసాగుతున్న మంత్రులకు, కొనసాగుతున్న పార్టీ సహచరులకు వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. అప్పుడప్పుడు అక్కడక్కడ నాలాంటి వాళ్ళు గొంతెత్తినప్పుడు కొంత గౌరవం దొరకవచ్చు, కానీ అది పర్మనెంట్ మాత్రం కాదు. వాళ్ళ అంతరంగంలో ఏముందో మాకు తెలుసు. కాబట్టి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులారా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్య పరులారా, రేపు హుజరాబాద్లో తప్పకుండా ఇవాళ గెలుపు నా గెలుపు కాదు. 6 సార్లు ఇప్పటికే ఎమ్మెల్యే గెలిచిన, 7 సంవత్సరాల కాలం పాటు మంత్రిగా కొనసాగిన, ఇంతకంటే గొప్ప పదవి ఏం లేదు. కానీ ఇవాళ డబ్బుకి, కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి, ఈ కేసీఆర్ గారి ప్రభుత్వానికి మధ్య జరిగేటువంటి ఈ పోరాటంలో మీరందరూ కూడా మా హుజరాబాద్ ప్రజలకి ఇవాళ సంఘీభావంగా ఉండండి, వాళ్ళకి స్ఫూర్తినిచ్చేదిగా ఉండండి, తెలంగాణ ఆత్మగౌరవ బావుటం నింపే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నా. ఇవాళ అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, లండన్లో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, సూరత్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఇవాళ ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు మీ ఊర్లలో ఉంటుండే మీ చుట్టాలకు కానీ, మీ ఊర్లో ఉండే బంధువులకు కానీ, మీ మిత్రులకు కానీ వాళ్ళకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే చేస్తూ ఉన్నారు. రాజేంద్ర గారిని గెలిపించుకోవాలి సుమా అని చెప్పి ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ చైతన్యాన్ని, ఆ స్పృహను మర్చిపోకూడదని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రకటిస్తూ ఉన్నా. రాబోయే కాలంలో కూడా ఇప్పుడు ఎట్లయితే లౌకికంగా ఉన్నాడో, ఇప్పుడు ఎట్లయితే అందరి మనిషిగా ఉన్నాడో, పొత్తుల సర్దిలాగా ఉన్నాడో, రాజకీయాలకు తావు లేకుండా, నాకు ఏ మతం వాళ్ళు వచ్చినా, ఏ కులం వాళ్ళు వచ్చినా కులంగా చూడలేదు, మతంగా చూడలేదు, మనిషిగా చూసే ప్రయత్నం చేసిన, రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఆ మనిషిలో ఉన్న కష్టాన్ని చూసే ప్రయత్నం చేస్తా, ఆ మనిషిలో ఉండే కన్నీళ్ళను చూసే ప్రయత్నం చేస్తా. ఈ రాష్ట్ర ప్రజానికం ఏ ఆత్మగౌరవం కోసం అయితే ఆరాటపడుతుందో ఆ ఆత్మగౌరవ పోరాటంలో తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ బిడ్డగా ఇవాళ ప్రమాణం చేస్తున్నా అని చెప్పి ఇవాళ సెలవు తీసుకుంటున్నా. ఏ అమరవీరులు, ఏ తెలంగాణ